హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీ అందరినీ వెల్కమ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో నుంచి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గ్రామర్ చెప్తున్నాను కదండి, అది మన తెలుగు భాషలో చెప్పనున్నాను. ఇప్పటి వరకు ఇంగ్లీష్ గ్రామర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంగ్లీష్లోనే చెప్పాను అనమాట. మీరు ఈజీగా అర్థం చేసుకునేందుకు, మీకు తొందరగా రీచ్ అవ్వడం కోసం గ్రామర్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఏవేవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి, ఏపీపీఎస్సి గ్రూప్ ఎగ్జామ్స్ కానీ, ఏపీ టెట్ కానీ, డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, లేకపోతే బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, వీటన్ని కాంపిటేటివ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నిటికీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా డీటెయిల్డ్గా నేను ఇప్పటి వరకు గ్రామర్ అంటే పార్ట్స్గా నేను చెప్తున్నానండి. అన్ని ఇంగ్లీష్లో చెప్పాను. ఈ వీడియో నుంచి మీకు గ్రామర్ కూడా తెలుగులోనే చెప్తానన్నమాట. సో మీరు ఈ వీడియో నుంచి మీరు నోట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో లాస్ట్ వీడియో వరకు నేనేం చెప్పాను, ఫస్ట్ నా బిగినింగ్ నౌన్స్ చెప్పానండి. నౌన్స్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ప్రోనౌన్స్ స్టార్ట్ చేశాను. ప్రోనౌన్స్ 2 వీడియోలు అయిపోయినాయి. ఇది 3rd వీడియో. ప్రోనౌన్స్లో ఇంకా చాలా రకాలు 4 టైప్స్ ఉన్నాయి. సో దాంట్లో 2 టైప్స్ నేను ఈ వీడియోలో చెప్పనున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో ఈ వీడియో నుంచి మీకు ఇంకా క్లియర్గా, ఇంకా తొందరగా రీచ్ అవుతుంది గ్రామర్ అనేది నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మన ప్రోనౌన్స్ బిగినింగ్ క్లాస్లో ప్రోనౌన్స్ అంటే ఏంటి, ప్రోనౌన్స్ ఎక్కడ వాడతాము, ప్రోనౌన్స్ టైప్స్ ఏంటి అనేది మీకు చెప్పాను ఫ్రెండ్స్. 2nd వీడియోలో ప్రోనౌన్స్ రకాల్లో ఫస్ట్ రకం పర్సనల్ ప్రోనౌన్స్ అంటే ఏంటి, హీ, షీ, ఇట్, దే, దెన్ అవన్నీ తెలుసుకున్నాం. తర్వాత దాని ఆర్డర్స్ తెలుసుకున్నాం. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అవన్నీ ఏ ఆర్డర్లో రావాలని తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 3rd వీడియోలో మిగతా ప్రోనౌన్స్, మిగతా టైప్స్ అన్ని తెలుసుకుంటాం మనం. సో ఈరోజు వీడియోలో ఫస్ట్ పార్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రోనౌన్ అనే దాని గురించి తెలుసుకుంటాం మనం. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రోనౌన్లో ఏమేం వర్డ్స్ వస్తాయి మనకి చూడండి. 3 వర్డ్స్ వస్తాయి. డిస్ట్రిబ్యూటివ్ ప్రోనౌన్గా మనం యూస్ చేసే వర్డ్స్ 3 ఫ్రెండ్స్. ఏంటేంటి, ఈచ్, ఈదర్, నీదర్. ఈచ్, ఈదర్, నీదర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇవి మనకి అడ్జెక్టివ్ గాను ఉపయోగపడతాయి, కానీ ప్రొనౌన్ గాను ఉపయోగపడతాయి, అడ్జెక్టివ్ గాను ఉపయోగపడతాయి. అడ్జెక్టివ్ గురించి చెప్పేటప్పుడు ఫ్రెండ్స్ నేను దాని గురించి మీకు డీటెయిల్డ్గా చెప్తాను. ఇక్కడ ఇదే పదాలు మనం ప్రొనౌన్ గా కూడా వాడతాము. ఓకే ఫ్రెండ్స్. సో ఏంటి, ఈచ్, ఈదర్, నీదర్. సో ఇక్కడ అడ్జెక్టివ్ అంటే ఏంటని మీరు నన్ను అడగచ్చు ఫ్రెండ్స్. అడ్జెక్టివ్ అంటే ఒక చిన్న సెంటెన్స్ నేను చెప్తాను. షీ ఈజ్ అ బ్యూటిఫుల్ గర్ల్ అని ఒక సెంటెన్స్ ఉంది. దీంట్లో షీ ఈజ్ అ గర్ల్, ఆమె షీ ఈజ్ అ గర్ల్. ఆమె ఎలాంటి గర్ల్, చాలా అందమైన అమ్మాయి కదా. ఆమె ఒక అమ్మాయి అంటున్నాం మనం. ఎలాంటి అమ్మాయి, యాక్టివ్ అమ్మాయా, చాలా లేజీ అమ్మాయా, చాలా అందమైన అమ్మాయా, చాలా తెలివిగల అమ్మాయా అనేది ఆ అమ్మాయి గురించి ఇంకా మనం అందాన్ని ఇచ్చే వర్డ్స్ని అడ్జెక్టివ్స్ అంటాం ఫ్రెండ్స్. సో నేను నెక్స్ట్ మన ప్రోనౌన్స్ తర్వాత చెప్పబోయేది అడ్జెక్టివ్సే. దాంట్లో డీటెయిల్డ్గా చెప్తాను. ఇప్పుడు ప్రోనౌన్స్గా ఒక్కొక్క టైప్స్ డిస్ట్రిబ్యూటివ్ ప్రోనౌన్స్లో 3 వర్డ్స్ యూస్ చేస్తామని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆ 3 వర్డ్స్లో ఒక్కొక్క దాని గురించి ఎక్కడెక్కడ వాడతాం అనేది చెప్తాను రండి. ఫస్ట్ ఈచ్. ఈచ్ అనేది ఎక్కడ వాడతాం ఫ్రెండ్స్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫార్ 2 or more than 2 person or things. అంటే ఫ్రెండ్స్, ఈచ్ అనే పదం మనము ఒక సెంటెన్స్లో 2 కంటే ఎక్కువగా యూజ్డ్ ఫార్ 2 or more than 2, 2 person, 2-3 కంటే ఎక్కువ మందిని మనం కంపేర్ చేసి మాట్లాడుతున్నప్పుడు, 2 కంటే ఎక్కువ వస్తువుల గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ మనము ఆ వస్తువు పేర్లు కానీ అవన్నీ తీసేసి ఈచ్ అనే పదాన్ని మనం అక్కడ పెడతాం ఫ్రెండ్స్. చూడండి, యూజ్డ్ ఫార్ 2 or more than 2 person or things.
సరే, కొన్ని ఉదాహరణ చెప్తాను చూడండి. ఈచ్ ఆఫ్ ద 10 స్టూడెంట్స్, ఇక్కడ ఎంతమంది గురించి మనం మాట్లాడుతున్నాం? 10 మంది గురించి మాట్లాడుతున్నాం. 10 మంది పేరు మనం చెప్పలేం కదా, అందుకని ఆ 10 మంది గురించి కామన్ గా చెప్పడానికి మనం అక్కడ ప్రొనౌన్ వాడుతున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఆ ప్రొనౌన్ ఏం వాడాలి? 2కు మించి ఉంది కాబట్టి మనం అక్కడ ఈచ్ అని వాడుతున్నాం ఫ్రెండ్స్. ఈచ్ ఆఫ్ ద 10 స్టూడెంట్స్ కేమ్ లేట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. ఈచ్ ఆఫ్ ద 5 బాయ్స్ ఈస్ గోయింగ్ దేర్. సో ఈచ్ ఆఫ్ ద 5 బాయ్స్, 5 అబ్బాయిలు అక్కడికి వెళుతున్నారు అని చెప్తున్నారు. మనం దాన్ని ఎలా చెప్పాలి? 5 అబ్బాయిలు, 2కు మించి ఉంది కాబట్టి మనం అక్కడ ఈచ్ ఆఫ్ ద 5 బాయ్స్ అనే పదం వాడుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ప్రొనౌన్స్ లో ఒక గ్రూప్ గా 2కు మించి పర్సన్స్ కానీ, థింగ్స్ గురించి కానీ, యానిమల్స్ గురించి కానీ మాట్లాడుతున్నప్పుడు ఈచ్ అనే పదం వాడాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ లో ఈదర్. ఇది ఎక్కడ వాడతాం మనం? 1 of 2, 2 విషయాలు, 2 పర్సన్, 2 మనుషులు, తర్వాత 2 థింగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఒక దాని గురించి మాత్రం స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నప్పుడు మనము ఈదర్ అనే పదాన్ని వాడాలి ఫ్రెండ్స్. 1 of 2, 1 out of 2, రెండిట్లో ఏదైనా ఒకదాని గురించి స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నప్పుడు ఈదర్ అనే పదం వాడాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ యూజ్డ్ ఓన్లీ ఫర్ 2 పర్సన్. ఈదర్ ఎక్కడ వాడతాము? 2 పర్సన్స్ ని కంపేర్ చేసి మాట్లాడుతున్నప్పుడు మాత్రమే ఈదర్ అని వాడతాం ఫ్రెండ్స్. 2కు మించి అయితే ఈదర్ వాడకూడదు, ఈచ్ వాడాలి. ఇద్దరు 2 పర్సన్ కి తక్కువగా ఉన్నప్పుడు ఈదర్ వాడకూడదు మనం. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటాను. ఎగ్జాంపుల్ చూడండి. ఈదర్ ఆఫ్ ద 2 బాయ్స్, ఇద్దరే అబ్బాయిలు. ఈదర్ ఆఫ్ ద 2 బాయ్స్ ఈస్ క్లవర్. ఓకే ఫ్రెండ్స్, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు బాగా క్లవర్ అన్నమాట. సో అలా దేర్ ఆర్ 2 పెన్స్, ఈదర్ ఇస్ బ్లాక్. 2 పెన్స్ ఉన్నాయి, ఆ 2 పెన్స్ బ్లాక్ పెన్స్ అని చెప్తున్నాము మనం. సో 2 విషయాల్ని కంపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మనం. సో అక్కడ ఈదర్ వాడాలి. దేర్ ఆర్ 2 పెన్స్, ఈదర్ ఇస్ బ్లాక్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ లో నీదర్. సో నీదర్ ఎక్కడ వాడతాము? నాట్ ద 1 నాట్ ది అదర్. 2 కాదు, 2 విషయాల గురించి మాట్లాడుతున్నాము. ఫస్ట్ విషయము కాదు, సెకండ్ విషయము కాదు మనకి, అంటే ఫస్ట్ పర్సన్ కాదు, సెకండ్ పర్సన్, ఇద్దరిని కంపేర్ చేస్తున్నాం కదా, దాంట్లో ఫస్ట్ కాదు, సెకండ్ కాదు అన్నప్పుడు నీదర్ వాడాలి. ఈ 2 గురించి మాట్లాడుతున్నప్పుడు ఈదర్ వాడాలి ఫ్రెండ్స్. అర్థమైంది కదా? 2 కాదు, ఈ 2 విషయాలు కాదు మనకి, ఇది కాకుండా వేరే విషయం అయితే నీదర్ వాడాలి మనం. సో నాట్ ద 1 నార్ ది అదర్, ఇది కాదు అది కాదు. యూజ్డ్ ఓన్లీ ఫర్ 2 పర్సన్. సో 2 పర్సన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం నీదర్ వాడాలి, 2 కాని విషయాన్ని. చూడండి ఎగ్జాంపుల్ చూడండి. నీదర్ ఆఫ్ ద 2 క్రిమినల్స్ హ్యాస్ బీన్ అరెస్టెడ్. 2 క్రిమినల్స్ ఉన్నారు, సో ఇద్దరిని అరెస్ట్ చెయ్యలేదు అంటున్నారు ఫ్రెండ్స్. నెగటివ్ గా మాట్లాడుతున్నారంటే ఇద్దరిది, అక్కడ నీదర్ వాడాలి. సో నీదర్ ఆఫ్ ద 2 క్రిమినల్స్ హ్యాస్ బీన్ అరెస్టెడ్, ఇద్దరిని అరెస్ట్ చేయలేదు, లేదు అన్న విషయం కోసం నీదర్ వాడతారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. దేర్ ఆర్ 2 కార్స్, నీదర్ ఇస్ న్యూ. 2 కార్స్ ఉన్నాయి అక్కడ, 2 కొత్తవి కాదు. మనం చూసారా, కాదు అనే పదాన్ని వాడుతున్నాం. 2 కాదు, ఈ 2 కాకుండా 3వ కారు కొత్త కారు అంటున్నారు, దానికి ఇండైరెక్ట్ గా మీనింగ్ అన్నమాట ఫ్రెండ్స్. థర్డ్ చూడండి. నీదర్ ఆఫ్ ద 5 క్రిమినల్స్ హ్యాస్ బీన్ అరెస్టెడ్. నీదర్ ఆఫ్ ద 5 క్రిమినల్స్ హ్యాస్ బీన్ అరెస్టెడ్. ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది ఫ్రెండ్స్. నేనేం చెప్పాను? నీదర్ అనే పదం 2 విషయాలు, 2 థింగ్స్, 2 పర్సన్, సో 2 యానిమల్, ఇలా 2 విషయాల్ని కంపేర్ చేస్తున్నప్పుడు నీదర్ వాడాలన్నాము. కానీ ఇక్కడ వీడేమి ఇచ్చాడు? నీదర్ ఆఫ్ ద 5 క్రిమినల్స్, 5 ఇచ్చారు. సో 2 ప్లస్ అక్కడ మనం నీదర్ వాడము కదా, మనం ఏం వాడతాం? మనం ఇక్కడ ఈచ్ వాడతాము. కానీ ఇక్కడ నెగటివ్ సెంటెన్స్ కదా, మనం ఏమంటున్నారు? నీదర్ ఆఫ్ ద 5 క్రిమినల్స్ హస్ బీన్ అరెస్టెడ్. ఈ 5 క్రిమినల్స్ ని మనం అరెస్ట్ చెయ్యలేదు అంటున్నారు, నెగటివ్ వర్డ్ కాబట్టి
2+ మించి ఉంటే ఆ ప్లేస్లో నీదర్ బదులు నన్ అని వాడతాం ఫ్రెండ్స్. ఈచ్ వాడకూడదు, ఎందుకంటే మన నెగటివ్ సెంటెన్స్ కదా, అది మన అరెస్ట్ చెయ్యలేదు అంటున్నాము. అందుకని అక్కడ నెగటివ్ ప్రొనౌన్ వాడాలి. ఏంటది? 2+ అంటే నన్ అనే పదం వాడాలి ఫ్రెండ్స్ నీదర్ బదులు. నీదర్ దేనికి వస్తుంది? 2 అయితే మాత్రమే వస్తుంది. 2కు మించి ఉంటే 2+ అయితే నన్ ఆఫ్ ద 5 criminals has been arrested. ఇది ఫ్రెండ్స్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, ఈచ్, ఈదర్, నీదర్. ఓకే, సో ఇక్కడ టెస్ట్ యువర్ సెల్ఫ్ అని కొన్ని ఎగ్జాంపుల్స్, ప్రతి టాపిక్ నేను చెప్పేటప్పుడు ఆ టాపిక్ అవ్వగానే మీకు 4 or 5 ఎగ్జాంపుల్స్ టెస్ట్ యువర్ సెల్ఫ్ చెప్తాను ఫ్రెండ్స్. అవన్నీ ఎగ్జామినేషన్లో ఆల్రెడీ అడిగిన క్వశ్చన్స్ మీకు శాంపుల్గా ఇచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో టెస్ట్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డూ అనేది ఏ పార్ట్ అలా డివైడ్ చేసి ఎగ్జామ్లో ఇస్తారు ఫ్రెండ్స్. ఎలా ఇస్తారు? స్పాట్ ది ఎర్రర్ అనే క్వశ్చన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉంటుందండి. ఇంగ్లీష్లో స్పాట్ ది ఎర్రర్ ఆర్ ఎర్రర్ స్పాటింగ్ అని ఉంటుంది. దాంట్లో ఇలా ఒక సెంటెన్స్ని 4 భాగాలుగా విడదీసి దాంట్లో ఏ భాగంలో మీకు మిస్టేక్ ఉందో అది ఐడెంటిఫై చేసి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అని ఇస్తారు ఫ్రెండ్స్ స్పాట్ ది ఎర్రర్లో. అందుకని ఇక్కడ ABCD అని ఉన్నాయి. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డూ. So I believe that any of the 2 men can do it without effort. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 2 men అని ఉంది ఫ్రెండ్స్. నేనేం చెప్పాను? 2 అనేది ఉంటే 2+ అయితే మనం ఏం వాడాలి ఫ్రెండ్స్? ఈచ్ వాడాలి ఆర్ ఈదర్. 2 అంటే ఎగ్జాక్ట్లీ 2 అని అంటే ఈదర్ వాడాలి మనం, అంతే కదా. 2+ అయితే ఈచ్ వాడాలి. సో ఇక్కడ ఎనీ అనేది తీసేసి ఆ ప్లేస్లో ఈదర్ అని పెట్టాలి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. నన్ ఆఫ్ ద 2 boys was present at the school, so the principal was very angry with them అంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ 2 boys అన్నారు కదా. 2 అన్నప్పుడు నేనేం చెప్పాను? వాస్ ప్రెసెంట్ అట్ ద స్కూల్, సో ద ప్రిన్సిపల్ వాస్ వెరీ యాంగ్రీ. ఏదో నెగిటివ్గా చెప్తున్నారు. నెగిటివ్ అన్నప్పుడు ఈదర్ వాడకూడదు, నీదర్ వాడాలి కదా. సో ఇక్కడ నన్ను అన్నారు. నన్ను ఎక్కడ వాడతాము? 2కు మించి ఉంటే నన్ను వాడతాం కదా. కానీ ఇక్కడ నన్ను పనికి రాదు మనకి. ఇద్దరే గురించి మాట్లాడారు. 2 boys కదా, 2 boys గురించి మాట్లాడారు. సో అక్కడ నీదర్ అనేది చెప్పాలి ఫ్రెండ్స్. ఓకేనా? అర్థమైంది కదా మీకు. థర్డ్ చూడండి ఫ్రెండ్స్. నీదర్ ఆఫ్ ద 3 sisters. 3 అంటే 2+ అయిపోయింది. అక్కడ మనం నీదర్ వాడకూడదు. ఏం వాడాలి? నన్ అనేది వాడాలి. నన్ ఆఫ్ ద 3 sisters ఈస్ మ్యారీడ్ అండ్ ఇట్ ఈస్ నథింగ్ షార్ట్ ఆఫ్ అన్ అన్బ్రేకబుల్ బర్డెన్ ఫర్ హిమ్ ఫ్రెండ్స్. అంతే. 4th ఎగ్జాంపుల్ చూడండి. నన్ ఆఫ్ హిస్ లెగ్స్ విల్ బి ఆంప్యుటేటెడ్. నన్ ఆఫ్ హిస్ లెగ్స్ విల్ బి ఆంప్యుటేటెడ్. నన్ అనేది 2+, లెగ్స్ అనేది మనకి ఎన్ని ఉంటుంది ఫ్రెండ్స్? 2 కదా ఉంటుంది. వాడు 2 legs అని చెప్పడు ఫ్రెండ్స్. ఇట్స్ అండర్స్టూడ్. లెగ్స్ అంటేనే 2 ఉంటుంది. 2 అని అన్నప్పుడు మనం నన్ను వాడకూడదు కదా. నన్ను అనేది 2+ ఉంటే వాడాలి కదా ఫ్రెండ్స్. అందుకని నన్ ప్లేస్లో మనము నీదర్ ఆఫ్ హిస్ 2 legs విల్ బి ఆంప్యుటేటెడ్ అని మనము మార్చాలి ఫ్రెండ్స్. ఈ ఆప్షన్స్ ఇస్తాడు మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. మీకు ఎర్రర్ స్పాటింగ్లో ఇలా ఆప్షన్స్ ఇస్తాడనమాట. సో ఫస్ట్ టైప్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అనేది 3, ఈచ్, ఈదర్, నీదర్ అనేది మనం నేర్చుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ టైప్కి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రొనౌన్స్ ఫ్రెండ్స్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్లో మనకి 2 పదాలు వస్తాయండి. ఏంటంటే సెల్ఫ్, సెల్ఫ్స్. సెల్ఫ్ అనేది సింగులర్కి వాడతాం, సెల్ఫ్స్ అనేది ప్లూరల్కి వాడతాం. సింగులర్ అంటే ఏంటి? జస్ట్ ఒకే ఒక పర్సన్ గురించి కానీ, ఒకే ఒక వస్తువు గురించి కానీ, ఒకే ఒక యానిమల్ గురించి కానీ మాట్లాడితే దాన్ని సింగులర్ అంటాము. ప్లూరల్ అంటే 1కి మించి 2, 3, 4 ఎక్కువ విషయం గురించి మాట్లాడేది, ఎక్కువ పర్సన్, ఎక్కువ థింగ్స్, దీని గురించి మాట్లాడేదాన్ని ప్లూరల్ అంటారు కదా. సో ఆ ప్లేస్లో సింగులర్ నౌన్ అయితే మనం అక్కడ సెల్ఫ్ అంటాము. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ సెల్ఫ్ వాడతాము ఆబ్జెక్ట్ ప్లేస్లో. ఓకే ఫ్రెండ్స్, అది మనకి ప్లూరల్ అయ్యి ఉంటే, ప్లూరల్ ఎక్కువ మంది అయితే మనం అక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లో సెల్ఫ్స్ అని వాడతాము. సో ఇవన్నీ ఎలా వాడతాము, దాని కాన్సెప్ట్ ఏంటి అని ఒక చిన్న టేబుల్లో మీకు చెప్తాను రండి. ఇది ఫ్రెండ్స్ టేబుల్, మీరు నోట్ చేసుకోండి జాగ్రత్తగా.
టేబుల్లో ఏంటంటే ఫస్ట్ పర్సన్ రాశానండి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని నా ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, అది పర్సన్. నెక్స్ట్ ఏంటంటే నంబర్. ఇప్పుడు చెప్పాను కదా ఫ్రెండ్స్, సింగులర్, ప్లూరల్. నౌన్ అనేది జస్ట్ ఒక్కళ్ళ గురించి మాట్లాడితే మాత్రం అది సింగులర్. ఒకటికి మించి ఎక్కువ మంది, టూ ప్లస్ పర్సన్ గురించి మాట్లాడితే అది ప్లూరల్. దాని గురించి నంబర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సబ్జెక్ట్. ఆ సెంటెన్స్ లో సబ్జెక్ట్ అంటే ఏదొస్తే ఆబ్జెక్ట్ దగ్గర ఏది రావాలి, ఆ ప్లేస్ లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏదేది రావాలని చూడండి. సబ్జెక్ట్ ఇవన్నీ వస్తే, ఆబ్జెక్ట్ ఇవి ఉంటే, ఆ ప్లేస్ లో మనం ఇలాంటి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వాడాలని రాశాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ పర్సన్ లో సింగులర్ అయితే మనం సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ అని వాడతాము. అదే ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఐ అంటే మీ అనే పదమే రావాలి. ఐ అంటే నా గురించి చెప్పేది. ఆబ్జెక్ట్ లో ఐ తర్వాత వేరే రాకూడదు మనకి. ఇక్కడ అస్ అని రాదు మనకి. అస్ అంటే మనం అందరం, అది రాదు కదా. ఐ అంటే నా గురించి మాట్లాడుతున్నప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్ లో మీ అంటే కూడా నేనే, కానీ అది ఆబ్జెక్ట్ ప్లేస్ లో వస్తుంది కాబట్టి మీ అని వాడాలి. ఇక్కడ మీ బదులు ఐ అనేది వాడకూడదు ఫ్రెండ్స్. ఆబ్జెక్ట్ కదా, సబ్జెక్ట్ లో మాత్రమే ఐ అనేది వాడాలి. నెక్స్ట్, ఇలా ఐ మీ వచ్చిందంటే ఆ ప్లేస్ లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ గా మనం ఏం వాడతాము? ఐ నా గురించి కాబట్టి మై సెల్ఫ్ అని వాడతాము. నెక్స్ట్, అదే ప్లూరల్ అయితే, ఒకటికి మించి 1+ పర్సన్ అయితే, అదే ఫస్ట్ పర్సన్ లో ప్లూరల్ అయితే మనం అక్కడ వి అంటే మనమందరం, నాతో పాటు కలిపి మిగతా వాళ్ళు, మనమందరం వి అంటారు. అది సబ్జెక్ట్ ప్లేస్ లో. ఆబ్జెక్ట్ ప్లేస్ లో అస్ అంటారు, మనమందరం. అక్కడ వి అనకూడదు. ఆబ్జెక్ట్ ప్లేస్ లో వి అనేది రాదు, అస్ రావాలి. నెక్స్ట్, వి అస్ ఉంటే అక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏది వాడతాం ఫ్రెండ్స్? అవర్ సెల్ఫ్ అని వాడతాం. అవర్ సెల్ఫ్స్. ఇక్కడ నా గురించి మాత్రమే కాబట్టి సింగులర్ గా మై సెల్ఫ్ అంటున్నాను, ఇక్కడ అవర్ సెల్ఫ్స్ అంటున్నాను. నెక్స్ట్, సెకండ్ పర్సన్ సింగులర్. సెకండ్ పర్సన్ లో సింగులర్ అయితే ఏ పదంలో వస్తుంది? సబ్జెక్ట్ ప్లేస్ లో నువ్వు. ఫస్ట్ పర్సన్ నా గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఫస్ట్ పర్సన్ అవుతా. నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఎవరు నా తర్వాత వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నానో వాళ్ళు ఏమవుతారు? సెకండ్ పర్సన్ అవుతారు కదా. సో నా కాకుండా నేను ఎవరితో మాట్లాడుతున్నా? నీతో మాట్లాడుతున్నా. నీని ఏమంటాం ఇంగ్లీష్ లో? యూ అంటాము. అది సబ్జెక్ట్ ప్లేస్ లో యూ అవుతుంది. ఆబ్జెక్ట్ ప్లేస్ లో కూడా యూఏ ఫ్రెండ్స్. యూకి వేరే వర్డ్స్ లేవు, యూ. తర్వాత రిఫ్లెక్సివ్ యువర్ అని కూడా అనొచ్చు. ఆబ్జెక్ట్ ప్లేస్ లో యువర్ అని కూడా అనొచ్చు. అదే యువర్ వచ్చిందంటే ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ లో యువర్ సెల్ఫ్ అనాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ప్లూరల్లో యుఏ మళ్ళా ఆబ్జెక్ట్ ప్లేస్ లో యువర్ అనే వస్తుంది ఫ్రెండ్స్, రెండు సేమే. కానీ ప్లూరల్లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యువర్ సెల్ఫ్స్ అని వస్తుంది. సింగులర్ అయితే సెల్ఫ్ గాను, ప్లూరల్ అయితే సెల్ఫ్స్ గాను వస్తుంది ఆ వర్డ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు థర్డ్ పర్సన్ అంటే ఏంటి? నేను మాట్లాడుతున్నాను కాబట్టి మీతో, నేను ఫస్ట్ పర్సన్. ఎవరితో మాట్లాడుతున్నా? మీతో మాట్లాడుతున్నా. సో మీరు సెకండ్ పర్సన్. మనమిద్దరం కాకుండా మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, మన ఇద్దరు ఈ ప్లేస్ లో వాళ్ళు అసలు లేరు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మనం. మన ఇద్దరం కాకుండా వేరే పర్సన్, వాళ్ళు థర్డ్ పర్సన్ అవుతారు కదా ఫ్రెండ్స్. సో ఆ థర్డ్ పర్సన్ లో సింగులర్ అయితే మనం ఏం వాడతాం? హీ అతను, షీ ఆమె, ఇట్ అది ఆ వస్తువు అంటారు. సింగులర్ అయితే హీ షీ ఇట్ అంటారు ఫ్రెండ్స్ సబ్జెక్ట్ లో. అదే హీ షీ ఇట్ ఆబ్జెక్ట్ గా వచ్చినప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్? హిమ్ అతనిది, హర్ ఆమెది, ఇట్టే వస్తుంది. ఇట్ ఆబ్జెక్ట్ లో కూడా ఇట్టే వస్తుంది ఫ్రెండ్స్, లేకపోతే ఇట్స్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్ రిఫ్లెక్సివ్ లో హిమ్ ఏమవుతుంది ఫ్రెండ్స్? నేనేం చెప్పాను? సింగులర్ లో సెల్ఫ్ అనేది యాడ్ చేయాలి. హిమ్ పక్కన సెల్ఫ్ యాడ్ చేస్తే హిమ్ సెల్ఫ్ అవుతుంది. హర్ ఏమవుతుంది ఫ్రెండ్స్? హర్ సెల్ఫ్ అవుతుంది. ఇట్ ఏమవుతుంది? ఇట్ సెల్ఫ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్లూరల్ ఏమవుతుంది? ఒకళ్ళ గురించి మాట్లాడితే హీ షీ ఇట్ అన్నాం. అక్కడ చాలా మంది ఉన్నారు, చాలా మంది గురించి మాట్లాడుతున్నాం. వేరే వాళ్ళు, మన ఇద్దరం కాకుండా వేరే వాళ్ళు, థర్డ్ పర్సన్. వాళ్ళైతే వాళ్ళు, దే
ఓకే, దే. సో అదే మనకి ఆబ్జెక్ట్ ప్లేస్ లో వస్తే దెమ్ అంటాము, దెమ్. తర్వాత దెమ్ అంది కదా, మన ప్లూరల్లో ఏం వాడతాము, దెమ్తో సెల్ఫ్ వాడతాం, దెమ్ సెల్ఫ్ అంటాం ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకేనా, ఈ టేబుల్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఏది ఇచ్చినా స్పాట్ ది ఎర్రర్స్ లో మీకు అన్ని ఈజీగానే ఉంటుంది. సో ఈ టేబుల్ జాగ్రత్తగా రాసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు రెండు కాన్సెప్ట్ ఉన్నాయండి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కి. కాన్సెప్ట్ 1 ఆర్ రూల్స్ చెప్పచ్చు. కాన్సెప్ట్ 1 ఆర్ రూల్ 1 ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. దే హర్ట్ రాహుల్. దే అనేది ఏంటి ఫ్రెండ్స్, నేను ఎక్కడ చెప్పాను మీకు, థర్డ్ పర్సన్ లో ప్లూరల్ లో చెప్పాను. వాళ్ళందరూ రాహుల్ని ఏదో ఇబ్బంది పెట్టారు అని చెప్తున్నారు. ఇలా సెంటెన్స్ ఇచ్చారంటే మనకి సమస్య లేదండి. దే అనేది సబ్జెక్టే, నౌన్. హర్ట్ అనేది వర్బ్, రాహుల్ అనేది నౌనే, నౌన్ కానీ ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నది. సో అన్ని ఫిల్ అయి ఉంది కాబట్టి మనకి సమస్య లేదు. కానీ దే హర్ట్ ఈ ఆబ్జెక్ట్ ప్లేస్ లో అసలు ఎవరిని హర్ట్ చేశారో వాళ్ళు చెప్పలేదు మనకి. అలాంటప్పుడు మనకి తెలియదు ఎవరిని హర్ట్ చేశారో. ఆ ప్లేస్ లో మనం ఏం వాడతాము, ఇఫ్ ఇన్ కేస్ నో ఆబ్జెక్ట్ ఇస్ దేర్. సో ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఏవి ఇవ్వకపోతే ఆ ప్లేస్ లో మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడాలి ఫ్రెండ్స్. ఓకేనా, అర్థమైందా? సో మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఇచ్చాడు, అది నౌను, పక్కన వర్బ్ ఉంది ఫ్రెండ్స్. ఆ పక్కన వర్బ్ పక్కనే అసలు ఆబ్జెక్ట్ అనే ప్లేస్ లో ఎవరిని హర్ట్ చేశారు, అసలు ఏంటి ఈ సబ్జెక్ట్ ఎవరి గురించి మాట్లాడుతుంది అనేది లేకపోతే ఆ ప్లేస్ లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వాడతామండి మనం. సో దే ఉంది కాబట్టి నేనేం చెప్పాను ఫ్రెండ్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ దెమ్ సెల్ఫ్ వాడాలి. సో ఈ దెమ్ సెల్ఫ్ తీసి ఇక్కడ రాస్తున్నాను. దే హర్ట్ దెమ్ సెల్ఫ్. ఎవరిని హర్ట్ చేశారో తెలియలేదు కదా, సో వాళ్ళని వాళ్ళే హర్ట్ చేసుకున్నారని రాయొచ్చు, తప్పులేదు. దే వస్తుంది కాబట్టి దెమ్ సెల్ఫ్ అని రాయాలి. ఇది ఫస్ట్. చూడండి, నోట్ చూడండి. వెన్ ద సబ్జెక్ట్ ఆఫ్ అ వర్బ్, ఈ వర్బ్ కైనా సబ్జెక్ట్, వెన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ రిసీవ్స్ అన్ యాక్షన్. ఈ వర్బ్ అనేది యాక్షన్, హర్ట్ ఏదో కష్టపెట్టడం, అది యాక్షనే కదా ఫ్రెండ్స్, యాక్షన్ వర్బ్ కదా. receives an action, reflexive pronoun is used. ఓకే, సో ఈ వర్బ్ యాక్షన్ వర్బ్ అయితే, సబ్జెక్ట్ కైనా యాక్షన్ వర్బ్ అయితే దాని పక్కనే మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడచ్చు అని చెప్తున్నారు. సెకండ్ ఏంటి, సెకండ్ రూల్ ఏంటి ఫ్రెండ్స్, an object is used after all these verbs. కొన్ని వర్బ్స్ తర్వాత ఆబ్జెక్ట్ అనేది వాడతాము. అది ఏంటేంటి వర్డ్స్ అనేది నేను చెప్తాను మీకు, పైన రాసింది కదా ఫ్రెండ్స్, చెప్తాను. లేకపోతే అండ్ ఇఫ్ ఆబ్జెక్ట్ ఇస్ నాట్ ప్రెసెంట్. అసలు ఈ వర్బ్ పక్కన ఆబ్జెక్ట్ అనేది వాళ్ళు క్వశ్చన్ లో మెన్షన్ చేయలేదు, మీకు డాష్ ఇచ్చేసారు. ఆ ప్లేస్ లో మీరు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది వాడచ్చు అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, రెండు రూల్స్ ఉన్నాయి, రెండు కండిషన్ ఉన్నాయి. ఒకటి, వర్బ్ పక్కన, యాక్షన్ వర్బ్ పక్కన అసలు ఆబ్జెక్ట్ అనేది ఇవ్వకపోయినా, లేదంటే ఈ వర్బ్స్ అనేది అలాంటి కొన్ని ఎగ్జాంపుల్ ఉన్న వర్డ్స్ పక్కన అయితే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడచ్చు అంటున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఆ వర్బ్స్ ఏంటేంటి, ఎంజాయ్, పాస్ట్ టెన్స్ లో అయితే ఎంజాయిడ్. అమ్యూజ్, పాస్ట్ టెన్స్ లో అయితే అమ్యూజ్డ్. అక్విట్, అక్విటెడ్. absent, absent. present. introduce, introduced. adapt, pride. ఉన్నది కదా ఫ్రెండ్స్, ఇవన్నీ వర్డ్స్, ఇవన్నీ వర్బ్స్ అంటారు. ఈ వర్బ్స్ దగ్గర మనము రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వాడచ్చు అంటున్నారు. అంటే పక్కన ఆబ్జెక్ట్ ఉండాలి ఇవన్నిటికీ పక్కన. ఒకవేళ ఆబ్జెక్ట్ లేకపోతే మనం ఆ ప్లేస్ లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడచ్చు అంటున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇది ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్ ఏమంటున్నారు ఫ్రెండ్స్, చూడండి జాగ్రత్తగా. ఐ ఎంజాయిడ్ ద పార్టీ లాస్ట్ నైట్ అని ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇక్కడ ఎంజాయిడ్ నేనేమన్నాను ఫ్రెండ్స్, మీకు ఈ వర్బ్స్, యాక్షన్ వర్బ్స్ పక్కన మీకు ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీ ఉండాలన్నాను. సో ఉన్నదా, ఇక్కడ ఉన్నది. ఐ ఎంజాయిడ్ ద పార్టీ. ద పార్టీ అనేది నౌన్, నౌన్ ఆబ్జెక్ట్ స్థానంలో కూడా నౌనే ఉన్నది మనకి, నౌన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ కదా. అలా ఉంటే మనకి సమస్య లేదు. ఒకవేళ ఇక్కడ చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఈ సెంటెన్స్ నే మనం ఇలా రాస్తే, ఐ ఎంజాయిడ్ ఇన్ ద పార్టీ లాస్ట్ నైట్. ఇక్కడ ఏంటండి మనకి తేడా ఉంది. ఐ ఎంజాయిడ్, ఎంజాయిడ్ అనేది వర్బ్, వర్బ్ పక్కన ఆబ్జెక్ట్ డైరెక్ట్ గా లేదు, మధ్యలో ఎవరున్నారండి అక్కడ, అంటే వర్బ్ కి ఆబ్జెక్ట్ కి మధ్యలో ఎవరున్నారు అక్కడ, ప్రెపోజిషన్ అనేవాడు ఉన్నాడు అక్కడ.
ప్రపోజిషన్ ఏంటి? ఇన్. అలా ప్రపోజిషన్ ఉంటే ఎవరెవరికి మధ్యలో? వర్బ్ కి ఆబ్జెక్ట్ కి మధ్యలో ప్రపోజిషన్ ఉంటే ఆ ప్లేస్ లో మనము డెఫినెట్ గా వర్బ్ పక్కన రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడాలి ఫ్రెండ్స్. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇక్కడ దీన్ని ఎలా రాస్తాం మనం? నేనేం చెప్పాను? వర్బ్ కి ఆబ్జెక్ట్ కి మధ్యలో ప్రపోజిషన్ అనేవాడు కూర్చున్నాడంటే ఆ ప్రపోజిషన్ కి వర్బ్ కి మధ్యలో మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడతాం ఫ్రెండ్స్. ఏం వాడాలి? ఐ ఎంజాయిడ్ ఇన్ ద పార్టీ లాస్ట్ నైట్. ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి ఫ్రెండ్స్ నేను టేబుల్లో ఏం చెప్పాను? ఐ వస్తే మన రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ మై సెల్ఫ్ వాడాలని. సో ఐ ఎంజాయిడ్ ఇన్నికి ముందే ప్రపోజిషన్ కి ముందే రావాలి, వర్బ్ పక్కన డెఫినెట్లీ ప్రొనౌన్ రావాలి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఐ ఎంజాయిడ్ మై సెల్ఫ్ ఇన్ ద పార్టీ లాస్ట్ నైట్ అని రావాలి. ఎందుకని ఇలా మారుస్తున్నాము? వర్బ్ పక్కన ప్రపోజిషన్ అనేవాడు మధ్యలో కూర్చుంటే ఆ టైంలో మాత్రమే మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? మీకు అర్థమైందా ఫస్ట్ ఎగ్జాంపుల్? సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. హీ ఇంట్రడ్యూస్డ్ ద టాపిక్ టు డిఎం అన్నారు. ఇక్కడ మనకి సమస్యే లేదు. ఇంట్రడ్యూస్ ఇక్కడ చెప్పిన వర్బ్స్ లో ఇంట్రడ్యూస్ ఉంది. ఆ వర్బ్స్ పక్కనే ఆబ్జెక్ట్ ఉండాలన్నాను. ఉన్నది కదా ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎవరు? ఆబ్జెక్ట్ అనేవాడి పేరేంటి? నౌన్ కదా. ఉన్నది కాబట్టి సమస్య లేదు. మనం ఆ సెంటెన్స్ ని ఏమాత్రం డిస్టర్బ్ చేయట్లే, ఎవరి ప్లేస్ లో వాళ్ళు జాగ్రత్తగా కూర్చున్నారు. కానీ ఇక్కడ చూడండి సెకండ్ సెంటెన్స్ లో హీ ఇంట్రడ్యూస్డ్ టు ద డిఎం అని ఇచ్చాడు. ఇంట్రడ్యూస్డ్ వర్బ్ పక్కన ఆబ్జెక్ట్ లేకుండా టు అనే వ్యక్తి మధ్యలో కూర్చున్నాడు అడ్డుగా. ఆ టు అనేవాడు ఎవడు? ప్రపోజిషన్. ప్రపోజిషన్ వస్తే నేనేం చెప్పాను ఫ్రెండ్స్? వర్బ్ పక్కన ప్రపోజిషన్ ఉంటే డెఫినెట్ గా వర్బ్ కి ప్రపోజిషన్ కి మధ్యలో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యాడ్ చేయాలి కదా ఫ్రెండ్స్. ఇక్కడ హీ ఉంది. హీ ఉంటే నేనేం యాడ్ చేయాలన్నాను ఫ్రెండ్స్? హీ అంటే హిమ్సెల్ఫ్ యాడ్ చేయాలన్నాను కదా. చూడండి, హీ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్ టు ద డిఎం అని వెయ్యాలి ఫ్రెండ్స్. ఓకేనా? అర్థమైందా? 2 ఎగ్జాంపుల్స్. ఓకే, ఇప్పుడు టెస్ట్ యువర్ సెల్ఫ్. ఇక్కడ వరకు కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చెప్పే ఈ 4 ఎగ్జాంపుల్స్ మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. స్పాట్ ది ఎర్రర్ అనే దీంట్లో ఇలా అడుగుతారనమాట వాళ్ళు. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో టెస్ట్ యువర్ సెల్ఫ్ లో నేను సెంటెన్స్ చదువుతాను, వినండి. ద మినిస్టర్ అక్విటెడ్, ఇక్కడ రాసినది అక్విట్ ఉంది కదా, అది అక్విటెడ్ వెరీ ఈజీలీ ఫ్రమ్ కోర్ట్. మినిస్టర్ అనేవాడు అక్విటెడ్, బయటకు వచ్చేసాట. అక్విటెడ్ వెరీ ఈజీలీ ఫ్రమ్ కోర్ట్. కోర్ట్ నుంచి చాలా ఈజీగా బయటకు వచ్చేసాడు అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ అక్విటెడ్ వర్బ్ ఉంది, వర్బ్ పక్కనే అడ్వర్బ్ ఉంది, ఆ తర్వాత ప్రపోజిషన్ ఉంది. వెరీ ఈజీలీ అనేది అక్విటెడ్ బయటకు వచ్చాడు. ఎలా వచ్చాడు? చాలా ఈజీగా వచ్చాడు. ఆ చాలా ఈజీ అనేది ఎవరి గురించి చెప్తుంది? వర్బ్ గురించి చెప్తుంది కాబట్టి అది అడ్వర్బ్ ఫ్రెండ్స్. అడ్వర్బ్ పక్కనే ఏముంది? ఆబ్జెక్ట్ లేదు, అప్పుడు కూడా ప్రపోజిషన్ ఉంది. ఫ్రమ్ అనేది ప్రపోజిషన్. సో ప్రపోజిషన్ అనేవాడు వర్బ్ పక్కనే ఉంటే నేనేం చెప్పాను ఫ్రెండ్స్? అక్కడ మన రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యాడ్ చేయాలి కదా. ఇక్కడ ఏముంది? ద మినిస్టర్. ద మినిస్టర్ అనేది అది ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు. సో మనం అక్కడ ఏం వెయ్యాలి? హిమ్సెల్ఫ్ కానీ హర్ సెల్ఫ్ కానీ వెయ్యాలి ఫ్రెండ్స్ అక్విటెడ్ పక్కన. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. దే అవైల్డ్ ఆఫ్ ద డిస్కౌంట్. ఇక్కడ చూడండి, మళ్ళీ అవైల్డ్ అనేది మనం చెప్పిన ఈ స్పెసిఫిక్ వర్బ్స్. ఈ వర్బ్స్ పక్కనే ఆఫ్ ఉంది. ఆఫ్ మనకు తెలుసు, మళ్ళీ ప్రపోజిషన్ వచ్చి కూర్చున్నాడు. సో ప్రపోజిషన్ వచ్చినప్పుడు దేకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏమన్నాను ఫ్రెండ్స్? మీకు ఇక్కడ దెమ్ సెల్ఫ్ రావాలన్నాను. సో అక్కడ ఏం యాడ్ చేయాలి? మనం కళ్ళు మూసుకొని మనం అక్కడ అవైల్డ్ పక్కన దెమ్ సెల్ఫ్ యాడ్ చేయాలి, లేకపోతే సెంటెన్స్ రాంగ్ అవుతుంది. ప్రపోజిషన్ వర్బ్ పక్కనే కూర్చోకూడదు. ఓకే, నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ చూడండి. షీ అబ్సెంటెడ్ ఫ్రమ్ ద కాలేజ్ లాస్ట్ వీక్. అగైన్ మళ్ళీ ఫ్రమ్ ఏంటి? ప్రపోజిషన్. వర్బ్ ఏంటి? అబ్సెంటెడ్. సో దీని మధ్యలో ఎవరిని యాడ్ చేయాలి? షీ కాబట్టి హర్ సెల్ఫ్ యాడ్ చేయాలి. సో షీ absented herself from the college last week friends. Okay, fourth example ఏంటి? She prides on her beauty but I never appreciate this attitude of hers even in the least. ఏమంటున్నారంటే ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే షీ ప్రైడ్స్ ఆన్, ఆమెకి చాలా గర్వంగా ఉంది. దేని మీద? హర్ బ్యూటీ, తన అందం మీద. బట్ ఐ నెవర్ అప్రిషియేట్, కానీ నేను తనని
అప్రిషియేట్ చేయను, ఎంకరేజ్ చెయ్యను, తనని నేను ప్రోత్సహించను. తన అందం గురించి తను చాలా గర్వపడుతుంటే ఎవరు ప్రోత్సహించరండి, ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయరు కదా. అప్రిషియేట్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ హర్స్. ఆమెది ఆ యాటిట్యూడ్ని నేను ఎప్పుడూ అప్రిషియేట్ చెయ్యను అంటున్నారు. ఈవెన్ ఇన్ ద లీస్ట్, చాలా తక్కువగా ఉన్నప్పుడు కూడా, తన యాటిట్యూడ్ చాలా తక్కువగా ఉన్నప్పుడు కూడా నేను అప్రిషియేట్ చెయ్యను అంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ప్రైడ్స్ పక్కన ఆన్ ఉంది, ఆన్ మళ్ళీ ప్రపోజిషనే. సో ప్రైడ్స్ అనేది వర్బ్ కి ప్రపోజిషన్ కి మధ్యలో ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఆమె గురించి మాట్లాడుతున్నాం అన్నప్పుడు అక్కడ హర్ సెల్ఫ్ అనే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రావాలి ఫ్రెండ్స్. ఓకేనండి, ఇది 4 ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఇక్కడితో మనకి 2 ప్రొనౌన్స్ నేర్చుకున్నామండి ఈరోజు క్లాస్లో. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ ఈచ్, ఈదర్, నీదర్ నేర్చుకున్నాము. తర్వాత మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ సెల్ఫ్, సెల్ఫ్స్ అనేది టేబుల్లో చూసాము ఫ్రెండ్స్. ఓకే, ఈ క్లాస్ మీ అందరికీ బాగా అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను. సో తప్పకుండా లైక్ చేయండి, వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. డెఫినెట్లీ నా వీడియోస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కటి నోట్స్ రాసుకోండి. జస్ట్ వినడంతో ఆపేస్తే ఫ్రెండ్స్ మీకు అర్థం కాదు. మళ్ళీ నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటే ఎవరైనా ఏదైనా అడిగితే మీకు అర్థం కాదు. రాసుకుంటున్నప్పుడు మన మైండ్ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది కాబట్టి మైండ్లో ఫిక్స్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో నోట్స్ రాసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కమెంట్ సెక్షన్లో పంపించండి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ మన నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ప్రొనౌన్స్లో లాస్ట్ పార్ట్ డెఫినెట్, ఇండెఫినెట్ ప్రొనౌన్స్, రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అండ్ రిలేటివ్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ క్లాస్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను మీ కాంపిటేటివ్ ఇంగ్లీష్ ట్యూటర్ స్వప్నలత. బై బై ఫర్ టుడే. థ్యాంక్ యూ.